షాప్ కొత్తగా పెట్టిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్త మెన్స్వేర్ షాప్ పెట్టి హోల్సేల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలో చాలా మందికి అర్థం కాదు. షాప్లో మంచి బ్రాండ్ షర్ట్లు అమ్మాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మెన్స్వేర్ షాప్ కొత్త బిజినెస్ పెట్టిన వాళ్ళు హోల్సేల్ షాప్కి వెళ్ళిన తర్వాత బ్రాండ్ లేబుల్ ఉన్న షర్ట్లు అమ్ముతారు కానీ బ్రాండ్ కాదు, అందులో డూప్లికేట్ ఉంటాయి, వరస్ట్ క్వాలిటీ ఉంటాయి. మీకు ఒరిజినల్ బ్రాండ్ కావాలంటే మీరు కంపెనీతో టైప్ కావాలి. కమిషన్ వైజ్గా వాళ్ళకి డీలర్ అనేది ఉంటారు, వాళ్ళ దగ్గర కమిషన్ వైజ్గా మీరు ఆ బ్రాండ్ షర్ట్లు అమ్ముకోవచ్చు లేదా బ్రాండ్ ప్యాంట్లు అమ్ముకోవచ్చు. అమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ మీకు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తుంది, ఆ పర్సెంటేజ్ మీరు అమ్ముకోవాలి. కంపెనీ ఎంఆర్పి మీద మాత్రం మీరు అమ్ముకోవాలి. అలా కాకుండా మేము తక్కువ రేట్లో తెచ్చుకోవాలి, తక్కువ రేట్లో మేము అమ్ముకోవాలి అనుకుంటే కాపీస్ ఉంటాయి, డూప్లికేట్ లోగో వేసిన బ్రాండ్ షర్ట్లు ఉంటాయి, అవి తెచ్చుకొని మీరు తక్కువ రేట్లో అమ్ముకోవచ్చు. మా క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీలో ఉంటుంది, పేరుకి మాత్రం బ్రాండ్ కానీ బ్రాండ్ కాదు. అవి తెచ్చుకొని కూడా మీరు షాప్లో అమ్ముకోవచ్చు. కస్టమర్లకి బ్రాండ్ అని కూడా అమ్మవచ్చు, కస్టమర్లు కూడా తీసుకుంటారు. ఎందుకంటే కస్టమర్లకు కావాల్సింది తక్కువ రేట్లో బ్రాండ్ కావాలి. ఎక్కువ రేట్లో పెట్టి మనం కొట్టలేం కాబట్టి తక్కువ రేట్లో పెట్టుకొని సాటిస్ఫై అవుతుంటారు. తక్కువ రేట్లో పెట్టి షర్ట్లు బ్రాండ్ అని కొనుక్కొని సాటిస్ఫై అవుతుంటారు. ఎందుకంటే కస్టమర్లకి 100 రూపీస్ 200 రూపీస్లో కావాలి బ్రాండ్ అనేది. ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడూ షోరూమ్కి వెళ్ళి ఎక్కువ రేట్ పెట్టి కొనలేము, చాలా తక్కువ మంది మాత్రమే కొంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ బ్రాండ్ అనేది ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసు. సో వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు బ్రాండ్ దగ్గర వాళ్ళకి పెద్ద పెద్ద షోరూమ్ల దగ్గర వెళ్ళి ఓన్లీ బ్రాండ్ మాత్రమే కొంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి చాలా మంది తక్కువ రేట్లో కొని తక్కువ రేట్లో షర్ట్లు కొని బ్రాండ్ అని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి తెలియదు అన్నమాట, జస్ట్ పేరు ఉంటే చాలా బ్రాండ్ అనుకుంటారు. పేరు మాత్రం బ్రాండ్ ఉంటుంది కానీ ఆ బ్రాండ్ కాదనమాట. బ్రాండ్ షర్ట్ అనేది ఎప్పుడు తక్కువ రేట్ అనేది ఉండదు, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా అలానే ఉంటుంది. ఫిట్టింగ్ కానివ్వండి, దాని ప్రమోషన్స్ కానివ్వండి, దాని లుక్ కానీ చాలా లగ్జరీ లుక్లో ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంటుంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా అలానే ఉంటుంది. సో దాని క్వాలిటీ అలా ఉన్నప్పుడు దాని రేట్ కూడా అలానే ఎక్కువ ఉంటుంది. మీరు అది గమనించుకోవాలి. పేరు పెట్టి అమ్ముతామంటే అమ్మేసుకోవచ్చు కానీ మీకు రేపొద్దున దాని వాల్యూ అయితే ఏముండదు. మీ గుడ్ విల్ మొత్తం మీ షాప్కి అయితే రాదు, కానీ బ్రాండ్ ఏ అమ్ముతుంటారో వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది. కానీ మీకు ఎటువంటి లాభం అయితే ఉండదు. ఎందుకంటే మీరు బ్రాండ్ ప్రమోట్ చేస్తారు కానీ మీ షాప్కి జస్ట్ కస్టమర్ తెప్పించుకుంటారు కానీ మీ మీద మీకు నమ్మకం తెచ్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ మీద నమ్మకంతో వచ్చుకుంటారు కానీ మీ దగ్గర మీరు మంచి క్వాలిటీ అమ్ముతారు అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ వస్తారు కొంటారు పోతారు అంతే కానీ మీ షాప్ మీద నమ్మకం ఉండదు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఆ బ్రాండ్ రేటు పెరిగింది, నాకు అడ్జస్ట్మెంట్ కాలేదు ఆ రేటు అని మీరు తీసుకురాకపోతే రేపు పొద్దున ఆ క్వాలిటీ మీరు అమ్మలేకపోతే మీ దగ్గర కస్టమర్స్ రారు. మళ్ళీ కస్టమర్స్ ఏం చేస్తారు, ఆ క్వాలిటీ ఆ బ్రాండ్ ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నా సజెషన్ ఏమంటే బ్రాండ్ లేబుల్ ఒరిజినల్ బ్రాండ్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ డూప్లికేట్ బ్రాండ్ అమ్ముకోండి కానీ బిజినెస్ అనేది ఎక్కువ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే అవి రేట్ ఎక్కువ ఉంటాయి, కస్టమర్స్ చాలా తక్కువ మంది వస్తారు. ఆ బ్రాండ్ గురించి తెలిసిన వాళ్ళే వస్తారు, ఆ రేటు పెట్టుకునే వాళ్ళే వస్తారు. అదే మీరు బ్రాండ్ లెవెల్ పెట్టి అమ్ముకునే వాళ్ళు అయితే మీరు బ్రాండ్ ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ మీకు ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటుంది. తక్కువ రేట్లు తెచ్చి లో క్వాలిటీ అమ్మినట్టు ఉంటుంది. కస్టమర్లకి మంచి క్వాలిటీ కాకుండా నార్మల్ క్వాలిటీని బ్రాండ్ లేబుల్ పెట్టి బ్రాండ్ అని చెప్పి మీరు కస్టమర్కి అమ్మవచ్చు. కస్టమర్స్ కూడా అలానే తీసుకెళ్తారు. ఎందుకంటే కస్టమర్ తెలుసు నేను పెట్టే రేటుకి డూప్లికేటే వస్తుంది కానీ ఒరిజినల్ అయితే రాదు. బ్రాండ్ అనే పేరు పెట్టి అమ్ముతారు. వాళ్ళు కూడా పేరుకి తక్కువ రేట్లో బ్రాండ్ వస్తుంది కొంటారు కానీ వాళ్ళకు కూడా తెలుసు మీరు అమ్మేది బ్రాండ్ అని తెలుసు, వాళ్ళు కొనేది బ్రాండ్ అని తెలుసు. పేరు కొంటారు, అలా కొనే వాళ్ళు ఆటోమేటిక్గా షోరూమ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ మాల్ తెచ్చుకోండి. ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్కి కూడా మీరు బ్రాండ్ లేబుల్ మీకు నచ్చిన బ్రాండ్ కూడా వేసుకోవచ్చు. అలాంటివి కూడా మీకు హోల్సేల్ చాలా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా టైలర్ దగ్గర పోతే, ప్రొఫెషనల్ టైలర్ దగ్గర వెళ్తే కానీ చిన్న వేసిన షర్ట్కి ఏదో లోకల్ బ్రాండ్ లేబుల్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ లేబుల్ తీసి అలయన్స్ వేస్తారు. ఇక్కడ కూడా అలయన్స్ స్టిక్కర్ వేస్తారు, లేదంటే అలయన్స్ ఎంబ్రాయిడింగ్తో వేస్తారు అనమాట. దానికి అది బ్రాండ్ అయిపోద్ది. అప్పుడు ఏమనుకుంటారు కస్టమర్ బ్రాండ్ అనుకుంటారు. సో అలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. చాలా లిటిగేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట, టెక్నిక్స్ చాలా ఉంటాయి మనం సేల్ చేయడంలో. బ్రాండ్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చి కమిషన్ మీద మీరు అమ్ముకునే దానికంటే మీరే ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకొని, లేకపోతే నార్మల్ బ్రాండ్ తెచ్చుకున్న మంచి క్వాలిటీ తెచ్చుకోండి, కలర్ పోనీ తెచ్చుకోండి, గ్యారంటీ క్వాలిటీ ఉన్నవి తెచ్చుకోండి. మంచి ఫిట్టింగ్ ఉన్నది తెచ్చుకున్నట్లయితే మీరు బ్రాండ్తో సంబంధం లేదు, మీ షాప్లో మాత్రమే ఆ క్వాలిటీ దొరుకుతుంది, మీ షాప్లో మాత్రం ఆ బ్రాండ్ దొరుకుతుంది. కాబట్టి కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చి కొంటారు, వేరే షాప్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. మీకు మార్జిన్ టైప్ వస్తుంది, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది, కస్టమర్కి రేటు కూడా రీజనబుల్గా వస్తుంది. బ్రాండ్తో సంబంధం దగ్గర ద బెస్ట్ క్వాలిటీ కస్టమర్కి ఇవ్వగలుగుతారు. ఇలాంటి బ్రాండ్లు మీరు మంచిగా నార్మల్ బ్రాండ్ కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు మీ బిజినెస్ కూడా చాలా ఎక్కువ రోజు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బ్రాండ్ ఒక సైడ్ పెట్టేసి
పక్కన లోకల్ క్వాలిటీ పెట్టారనుకోండి, లో బడ్జెట్ కస్టమర్స్ వచ్చారనుకోండి మీ షాప్ లోకి, మీరు ఎంత ప్రీమియం క్వాలిటీ మీ షాప్ లో పెట్టినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే మీ షాప్ లో 2 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ పెట్టారు, లో క్వాలిటీ పెట్టారు, ప్రీమియం క్వాలిటీ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ప్రీమియం క్వాలిటీ తీసుకుంటారు కానీ లో క్వాలిటీ ఎప్పుడు తీసుకోరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లో క్వాలిటీలో కూడా మీరు సేమ్ క్వాలిటీ కూడా సేమ్ లేబుల్ ఉన్న బ్రాండ్ అమ్ముతుంటారు కాబట్టి కస్టమర్స్ కి అర్థం కాదు. రెండు ఒకటే అయితే ఆ క్వాలిటీలో అదే రేటుకి ఇవ్వండి, లేకపోతే మేము వెళ్ళిపోతామని వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నా సజెషన్ అయితే దయచేసి మీరు అమ్మితే ప్రీమియం క్వాలిటీ అమ్మండి, అమ్మితే లో ప్రైస్ అమ్మండి. ఇలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ మీ దగ్గరికి లో బడ్జెట్ వాళ్ళే వస్తారు, కొన్ని వెళ్తారు. లేదంటే ప్రీమియం కస్టమర్స్ వస్తారు, ప్రీమియం వాళ్ళే వస్తారు. ఇలాంటివి మీకు ద బెస్ట్ అని నేను చెప్తాను. బిజినెస్ సంబంధించి మంచి మంచి ఐడియాస్ కావాలన్నా, బిజినెస్ సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై